మేయర్ కటారి అనురాధ హత్య కేసులో మొదటి నుంచి వస్తున్న అనుమానాలే నిజమవుతున్నాయి. పోలీసుల జాగీలాలు కటారి మోహన్ మేనల్లుడు చింటూ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఆగిపోయాయి. దీంతో పోలీసుల అనుమానాలకు బలం చేకూర్చినట్లయింది. దీనికి సంబంధించిన వివరాలు మా కరెస్పాండెంట్ మధును అడిగి తెలుసుకుందాం. మధు, పోలీసుల జాగీలాలు చింటూ కార్యాలయం దగ్గరకు వచ్చి ఆగినట్లు సమాచారం. ఏం చెప్తున్నారు పోలీసులు? వివరాలేంటి? మనం చూస్తున్నాం ఇవాళ ఉదయం నుంచి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సాక్షి ఎలాంటి అంశాలను లేబడిందో పోలీసు వర్గాల సోర్స్ ద్వారా సాక్షి ప్రధానంగా ఇందులో ఆస్తి తగాదాలు, రాజకీయ ఆధిపత్య పోరుందని స్పష్టంగా చెప్తుంది. అవే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. ఏదైతే కొద్దిసేపటి క్రితం ఈ సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసు జాగీలాలు ఆ తర్వాత వెంటనే చింటూ ఇంటి దగ్గరికి పోయి ఆగిపోవడం జరిగింది. అంటే ఇది ఒక ప్రధానమైన అంశంగా భావించవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా చింటూకు మేయర్ కటారి అనురాధ వాళ్ళ కుటుంబాల మధ్య ఆధిపత్య పోరుంది, ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా గొడవలు కూడా చోటు చేసుకున్నాయి కొంతకాలంగా. ఇప్పుడు ఈ నేపథ్యంలో చింటూ తన ఏవైతే ఉన్నారో అత్తగా వరుస మేయర్ అనురాధను పథకం ప్రకారం వ్యూహాత్మకంగా హతమార్చాలనేసి ఇవాళ ఉదయం నుంచి కూడా ఒక సోర్స్ వస్తుంది. ఆ సోర్స్ బలపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఆ అంశాన్ని పోలీసులు నిర్ధారణ చేయకపోయినప్పటికీ చింటూనే ప్రధాన ముద్దాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కొద్దిసేపు క్రితం సంఘటనా స్థలం నుంచి వెళ్ళిన జాగీలాలు పక్కగా చింటూ నివాస గృహానికి చేరుకోవడం జరిగింది. అక్కడే ఆగిపోయాయి. ఆ తర్వాత పోలీసులకు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇది ఖచ్చితంగా పథకం ప్రకారం వ్యూహాత్మకంగా జరిగి ఉండవచ్చు అనేసి కూడా అర్థమవుతున్నారు. మొత్తం ప్రధాన దీంట్లో ఇప్పటి వరకు పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి మనం చెప్తే కదా చింటూ ప్రధాన నిందితుడిగా ఉండే అవకాశం ఉంది. అలాగే అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో వెంకటేష్ తో పాటు చంద్రశేఖర్, వెంకటాచలమరెడ్డి, రెడ్డెప్ప, మంచు అంటే ఈ 5 మంది కలిసి కుట్ర పన్ని ఈ దాడికి వ్యూహాత్మకంగా దాడికి పాల్పడ్డారని స్పష్టం అవుతుంది. మాట్లాడకపోయినా కొద్దిసేపటి క్రితం 2 నిమిషాల క్రితం ఈ సంఘటనా స్థలానికి చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసులు చేరుకోవడం జరిగింది. ఆ సంఘటనా స్థలాన్ని మరోసారి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడినటువంటి చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసులు స్పష్టమైన అంశాలను చెప్పడం జరిగింది. నిందితులు 2 కాదు, ఖచ్చితంగా 5 మంది ఉన్నట్లు మాకు అనుమానం అవుతున్నాయి. ఆ 5 మందిని త్వరలోనే పట్టుకుంటున్నారు. అలాగే ఎవరైతే ఉన్నారో నిందితులు 302 అంటే 302 రైఫిల్ తో పాటు ఎయిర్ పిస్టల్ వినియోగించారు. అలాగే కత్తులు, అలాగే గొడ్డలు కూడా వినియోగించినట్లు మాకు ఆధారాలు లభ్యమైనాయి. సంఘటనా స్థలాన్ని బట్టి దీన్ని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి నిందితులు త్వరలోనే పట్టుకుంటామని చెప్తున్నారు. అయితే ఇక్కడ మన ప్రధానంగా మరో అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా, భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక మేయర్ గా ఉన్నటువంటి కటారి అనురాధ, అలాగే ఆ కుటుంబానికి చాలా కాలం నుంచి ఇక్కడ స్థానికంగా గొడవలు ఉన్నాయి. థ్రెట్ ఉంది. ఎవరు అనురాధ భర్తతో పాటు ఆమెపై థ్రెట్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది. అయితే ఆయనకు భద్రత గన్మెన్స్ ఉన్నా కానీ పథకం ప్రకారం దాడి జరిగింది అనడానికి మనకు ఒకే ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు, చక్కటి నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గన్మెన్ సెలవులో ఉన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ మేరకు సెక్యూరిటీ ఉంది, ఏ మేరకు భద్రత ఉంది. అంటే నిన్న సెలవు మీద గన్మెన్ వెళ్తే ప్రత్యామ్నాయంగా మరో గన్మెన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నా కానీ ప్రభుత్వం సమకూర్చకపోవడము, పోలీసు అధికారులు ఆ దిశగా ఆలోచన చేయకపోవడం కూడా ఈ దాడికి ఒక విధంగా ప్రోత్సహించింది. దీని వెనకాల కుట్ర ఉంది అని వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతుంది అనేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కటారి అనురాధ అనుచరులతో పాటు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు ఇది చాలా అనుమానాలు ఉన్నాయి, ఇది పథకం ప్రకారం కుట్ర ప్రకారం జరిగిందనేసి కూడా వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇందులో కొంతమంది పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందని వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు, జరిగిన తీరు ఇన్సిడెంట్ తో మనకు స్పష్టం చేస్తుంది. ఎందుకంటే ఒక మేయర్ గా ఉన్నటువంటి వ్యక్తికి, థ్రెట్ ఉన్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో నగరపాలక సంస్థలోని సీసీ కెమెరాలు కూడా పని చేయడం లేదన్న బలమైన ఆరోపణ వస్తుంది. అంటే వాస్తవంగా ఈ పని చేయని పక్షంలో ఇది పక్కాగా ప్లాన్ ప్రకారం కొంతమంది వ్యక్తులు కలిసి కుట్ర పన్ని వ్యూహాత్మకంగా దాడి చేశారు, మేయర్ ను పొట్టన పెట్టుకున్నారని కూడా చెప్పవచ్చు. అంటే సీసీ కెమెరాలు ఒక భయం పని చేయకపోవడం, ఉన్న గన్మెన్ సెలవులో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరిగింది అంటే ప్రత్యామ్నాయంగా మరో గన్మెన్ ఏర్పాటు చేయకపోవడం అనేది కూడా ఇప్పుడు మన బలంగా ఎత్తున్న ప్రశ్నలు ఒక ప్రశ్నార్థకంగా మారిన ఈ అంశాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఒకవైపు చంద్రబాబు సీఎం అంటున్నారు నిధులను కఠినంగా శిక్షిస్తామని, కానీ వాళ్ళ గవర్నమెంట్ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ మేరకు తీసుకుంది, ఎందుకు తీసుకోలేకపోయింది, ఈ అంశాలే, ఈ ప్రశ్నలే ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో కటారి ఈ అనురాధ చనిపోయిన ఎవరైతే ఉందో వాళ్ళ బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.